నైట్ డిన్నర్కి ఆలు పరాటా ప్రిపేర్ చేసుకుందాము అనేసి అయితే నేను ఆలు పరాటాని ప్రిపేర్ చేస్తున్నాను. అందులో 2 మీడియం సైజ్ ఆలుగడ్డల్ని 2 ముక్కలుగా కట్ చేసి కుక్కర్లో కొన్ని వాటర్ పోసి వాటిని అయితే ఉడికించాను అనమాట. 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాను. 3 విజిల్స్ అయితే సరిపోతుంది. ఆ తర్వాత 2 కప్స్ నిండుగా గోధుమ పిండిని అయితే తీసుకొని దానికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. తర్వాత రెండింటిని సరిగా మిక్స్ చేసేసుకొని కావలసినంత వాటర్ వేసుకోవాలి. కానీ కరెక్ట్ క్వాంటిటీ ఏంటి అని అంటే మనం 2 కప్స్ గోధుమ పిండిని తీసుకున్నప్పుడు 1 కప్ ఆఫ్ వాటర్, అంతకు మించి ఇంకొక స్పూన్ ఆర్ 2 స్పూన్స్ వాటర్ పడుతుంది. అంతకు మించి అయితే పట్టదు. ఇది ఎప్పుడైనా సరే గోధుమ పిండిని రెండింతలు తీసుకుంటే 1 ఇంత వాటర్ అయితే తీసుకోవాలి. ఇది ఎప్పటికీ కొలత అనమాట. ఆ తర్వాత గోధుమ పిండికి పైన నుండి ఆయిల్ వేసేసుకొని ఆయిల్ అంతా మొత్తం పట్టించేలా చేసేసి తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకున్నాను అన్నమాట. ఆ తర్వాత స్టఫింగ్ కోసము అని అయితే బాండీలో ఆయిల్ అయితే తీసుకున్నాను. తర్వాత ఆయిల్ వేసుకున్నాక కొద్దిగా కరివేపాకు అండ్ తరిగిన ఉల్లిపాయలు, నేను అల్లం ముక్క వేయలేనమాట. అల్లం వేసి నాకెందుకు అంత అల్లం తురుము నచ్చదు అనేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అవాయిడ్ చేశాను. తర్వాత వీటిని వేయించాను. అందులోనే పసుపు, రుచికి సరిపడా సాల్ట్, కారం, ధనియా పౌడర్ అండ్ జీలకర్ర పౌడర్ వేయించేసుకొని అన్నిటినీ సరిగా కలుపుకొని ఇంకాస్త ఒక 2 మినిట్స్ అయితే కుక్ చేసేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి. కావాలి అనుకున్న వాళ్ళు అయితే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. బట్ నేను పచ్చిమిర్చి అన్నిట్లో వేయను. వేయాలి అనుకున్న దాంట్లోనే వేస్తాను. ఆ తర్వాత ఆలు కుక్కర్ విజిల్ చల్లారాక ఆలుని అయితే ఇలా స్మాష్ చేసేసి పెట్టుకోవాలి. అలా స్మాష్ చేసిన ఆలునంతా గిన్నెలో వేసేసి మొత్తంగా కలుపుకొని అయితే ఉండలుగా చేసేసుకోవాలి. ఇలా మనం గోధుమ పిండిని అయితే కొంచెం పిండిని పైనుండి చల్లేసుకోవాలి. ఎందుకు అనంటే మరి ఇట్లా అతుకపోతూ ఉంటుంది. సో అలా చేసుకున్న దానిని ఇలా ఉండలుగా ఇట్లా చేసేసుకొని దాంట్లో మనం స్టఫింగ్ అయితే ఆలుని పెట్టేసేయాలి. ఆ తర్వాత ఇలా క్లోజ్ చేసేసుకోవాలన్నమాట. మీకు ఎలా వీలైతే అలా క్లోజ్ చేసేసుకోవచ్చు. ఆ తర్వాత పరాటాని తాల్చేసుకొని ప్రిపేర్ చేసేసుకోవాలి. పైన తావ పెట్టేసుకొని దానిపైన మనం ఈ చేసుకున్న ఆలు పరాటాని అయితే వేసేసుకోవాలి. ఆలు పరాటా చేసేటప్పుడు గట్టిగా ప్రెస్ చేయకూడదు. నార్మల్గా ప్రెస్ చేస్తూ కొంచెం లావుగానే ఉంచుకోవాలి. తర్వాత కాస్త కొద్దిగా ఆయిల్తో అయితే మనం వేయించుకోవాలన్నమాట. అలా కాల్చుకున్న పరాటాని అయితే మనం చాలా చక్కగా అంటే జస్ట్ 1 or 2 మినిట్స్లో అయితే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు తావా పైన. అంతకుమించి అయితే అవసరం లేదు. ఈ రకంగానైతే నా నైట్ డిన్నర్ అనేది ఆలు పరాటా అయితే నేను కొనసాగించేసాను అన్నమాట. మీకు కూడా నచ్చితే ఒక్కసారి అయితే మీరు చేసుకోండి. చాలా ఈజీగా అండ్ చాలా రుచిగా ఉంటుందన్నమాట. సో మీరు కూడా ఇలా డిన్నర్కి కానీ బ్రేక్ఫాస్ట్లో కానీ ఆలు పరాటాని అయితే చేసుకోవచ్చు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో థ్యాంక్స్ అండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ గైస్.